హాయ్ ఫ్రెండ్స్, మా విలేజ్లోని ఇల్లు ఏ విధంగా ఉందో చూపిస్తాను. ఇక్కడ ముందుగా మీకు మొన్న చేయించాను కదా, మామిడికాయలని రాలిపోయాయని తుఫాన్కి. ఫస్ట్ మామిడి చెట్టు ఉంది, ఆ తర్వాత నిమ్మ చెట్టు. మేము ఇందులో నేను ఈ నిమ్మకాయలతోనే వీడియో చేశాము, నేను మా అత్తమ్మ కలిసి. అలాగే కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ అన్న వాళ్ళు, అంకుల్ వాళ్ళు బీరువాలు తయారు చేస్తున్నారు. మా ఇంట్లోనే బీరువాలు తయారు చేస్తారు. 50 years నుంచి మా మామయ్య, తను రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ, హెల్త్ డిపార్ట్మెంట్లోనే వర్క్ చేస్తారు. అత్తమ్మ మామయ్య అప్పట్లో జాబ్ చేసుకుంటూనే ఈ బిజినెస్ చేసుకునేవారు మా మామయ్య. పారిజాతం చెట్టు చూసారు కదా, ఎంత పెద్దగా ఉండేది, కొట్టేశారు కొమ్మలు కొమ్మలు. ఇక్కడ నందివర్ధన చెట్టు. ఇలా చూస్తే పక్కన షెడ్ ఉంటుంది, ఆ షెడ్లోనే బీరువాలు తయారు చేస్తారు. అలాగే కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకొక మామిడి చెట్టు ఉంటుంది పెద్దది. ఇక్కడ మనకి ఎండ ఉండేసరికి అక్కడ మామిడికాయలు ఏంటి సరిగ్గా కనిపించట్లేదు, కానీ చాలానే మామిడికాయలు ఉన్నవి ఈ చెట్టు. ఇక కింద చూస్తే అక్కడ గుమ్మడి చెట్టు, ఆ వాటంతట అదే పడింది, ఎప్పుడు గింజలు పడి ఉంటాయి మేబీ. అలా గుమ్మడి చెట్టు పడింది. ఆ తర్వాత కరివేపాకు చెట్టు ఇక్కడ చూసారు కదా, ఇది కూడా పెద్దగా అయింది కరివేపాకు చెట్టు. ఆ తర్వాత దాని చుట్టూ అన్ని పిలకలు పెట్టాయి కరివేపాకు చెట్టు. ఆ తర్వాత ఇక్కడ ఇది తెలియదు నాకు ఏ చెట్టు అనేది, కమల పండ. బట్ ఈ పండ్లు మాత్రం చాలా పుల్లగా ఉంటవి. మనం పులిహోరలో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంది పులిహోర మాత్రం. అలాగే దీని పక్కనే మామిడి చెట్టు కానుకొని ఇక్కడ మేము అలెక్స్కి ఒక రూమ్ వేయించాము. ఎందుకంటే మాది ఫర్నిచర్ షాప్ కదా, కస్టమర్స్ అందరూ భయపడుతూ ఉంటారు. అందుకోసం దూరంగా మా ఇంట్లోనే ఇక్కడ మామిడి చెట్టు సైడు ఇట్లా ఈ విధంగా దీనికోసం ఒక స్పెషల్గా రూమ్ వేయించి పెట్టాము. మా హస్బెండ్, మా అత్తయ్య మాత్రమే, వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే దీన్ని బయటికి తీస్తారు. ఎందుకంటే మా అలెక్స్ అంటే నాకు చాలా భయం, నన్ను చూస్తేనే అరుస్తుంది. మాస్క్ ఉంటే మాత్రం తప్పకుండా దాని దగ్గరికి వెళ్ళి ఆడుకుంటాను, మాస్క్ లేనప్పుడు మాత్రం నేను దాని దగ్గరికి వెళ్ళాను. ఇక కొంచెం ఇలా ముందుకు వస్తే మాత్రం ఇది మా ఇల్లు, మేము ఉండే ఇల్లు. ఆ తర్వాత ఇదంతా మా షాపు. చెప్పాను కదా మాది ఫర్నిచర్, ఇంట్లోనే బీరువాలు తయారు చేస్తారని. చూడండి, మా మామయ్య ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ మొత్తం నింపేస్తాడు సామాన్లతో. చూసారు కదా, ఇదంతా మ్యాక్సిమం మా ఊర్లో విలేజ్లో అందరూ ఇక్కడ మా మామయ్య దగ్గరనే తీసుకుంటారు మ్యారేజెస్కి, ఫంక్షన్స్కి. ఎందుకంటే మా మామయ్య ఈ బీరువాల తయారు చేయించడం అనేది 50 years నుండి ఇంట్లోనే తయారు చేస్తారు కదా వర్కర్స్తో. అందుకోసం చాలామంది చుట్టుపక్కల ఊరు వాళ్ళంతా ఇక్కడికే వచ్చి తీసుకుంటారు. ఎందుకంటే డైరెక్ట్ వాళ్ళ ముందే తయారవుతాయి కదా, మనకు ఎలాంటి వెయిట్ కావాలంటే అంత వెయిట్ పెట్టి తయారు చేస్తారు బీరువాలకి. చూసారు కదా, మంచాలు అవన్నీ షాప్లో ఉన్నవి. చెప్పుల స్టాండ్, కూలర్, ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఎక్కువ కూలర్లు తీసుకొచ్చి పెట్టారు. ఇలా ఈ విధంగా విలేజ్లో ఇలా షాప్ ఉంటుంది ఇంటికి ఆనుకొని. మేము ఈ షాప్లో కూర్చోవాల్సిన అవసరం ఉండదు. ఎవరైనా వస్తే ముందుగా మా అలెక్సే అరుస్తుంది, దాని అరుపుకే ఎవరో వచ్చారని మేము బయటికి వెళ్తాము. చెప్పాను కదా, మా మామయ్య ఎక్కడ ప్లేస్ ఉంటే సరే అక్కడ మొత్తం నింపేస్తాడు అని. ఈ విధంగా అన్ని సామాన్లు పెట్టారు. ఇక్కడ నెక్స్ట్ చూసారు కదా, బీరువా ఎలా తయారవుతుంది అనేది. ఇక్కడ అన్న నవ్వుతున్నాడు నన్ను చూసి వీడియో తీస్తున్నానని. అక్కడ అంకుల్ వాళ్ళేమో పెయింట్ వేస్తున్నారు. అన్న నవ్వుతున్నాడు, ఎందుకమ్మా నన్ను వీడియో తీస్తున్నావు అని అడుగుతున్నాడు. ఎందుకు లేదన్నయ్య ఊరికి అని చెప్పాను. చూసారు కదా, ఒక బీరువా తయారు చేయాలంటే ఎంత కష్టంగా ఉంటుందో, చాలా కష్టపడతారు. 3 days పడుతుంది ఒక బీరువా తయారవడానికి. అది తయారయ్యాక మళ్ళీ పెయింటర్స్ వచ్చి మళ్ళీ పెయింట్ వేసుకోవాలి. నేను ముందుగానే చెప్పాను కదా, ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ మా మామయ్య సామాన్లతో నింపేస్తాడు ఇల్లు అని. మా మామయ్య రూమ్లో కూడా ఈ విధంగా అన్ని డ్రెస్సింగ్ టేబుల్స్ ఈ విధంగా కనిపిస్తున్న అవార్డ్స్ అన్నీ మా అత్తమ్మకు సంబంధించినవి. అక్కడ మా పెళ్లి ఫోటో కూడా ఉంది కదా. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.